అధికార మండతో అమాయకుల నెత్తిన శటగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ నాయకులు. తాజాగా అనంతపురం నగరంలో 3వ డివిజన్ బూత్ టీడీపీ ఇన్ఛార్జ్ నాగరాజు వృద్ధ దంపతుల నుంచి కొనుగోలు చేసిన ప్లాట్కు డబ్బులు చెల్లించకుండా ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అనంతపురంలో శోభా గోపాల్ వృద్ధ దంపతులకు చెందిన ఒక ప్లాట్ను 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు టీడీపీ నాయకుడు నాగరాజు. అప్పుడు 10 లక్షల రూపాయలు చెల్లించిన అతను మిగతా 10 లక్షలకు ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. అయితే అనంతపురం నుంచి ఉడిపి వెళ్లిన శోభా గోపాల్ దంపతులు అక్కడే స్థిరపడ్డారు. వయసు మీద పడడంతో అనంతపురం వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వృద్ధ దంపతులు తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాగరాజు లిఫ్ట్ చేయడం లేదని, తమకు డబ్బులివ్వడం లేదని వాపోయారు. తమకు జరిగిన అన్యాయంపై అనంతపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉడిపిలో ఉండేది. ఉడిపి నుంచి డబ్బులకు వేణుగోపాల్ నగర్ లో ఉన్న నాగరాజు టీడీపీ దాంట్లో రాజకీయాలు ఉన్నాడు. పెళ్ళము రాజకీయాలు ఉంది. మా డబ్బుల కోసం మేము తిరగాలంటే మా ఆయన పిలుచుకొని రావాలంటే కొంచెం స్ట్రోక్ వచ్చింది మనిషికి. పిలుచుకొని రావాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మాకు డబ్బులు కావాలి. డబ్బుల కోసం మాకు తిరిగే కాదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. ఏమో ఫోన్ చేసిన దానికి ఏం ఆన్సర్ ఇవ్వడం లేదంటే ఎప్పుడు మీకు వాయిదాలు చెప్పేది కదా. ఇప్పుడు ఏమో ఫోన్ చేసినప్పుడు వాయిదాలు ఏం చెప్పేది లేదు. ఒకసారి డబ్బులు ఇచ్చి మాట్లాడతామని నేను ఫోన్ ఎత్తడం లేదు అంటాడు. దానికోసం మేము చాలా ఇబ్బంది పడతాను. మీది పూల పెట్టి ఇస్తాను నేను డబ్బులు, మీ డబ్బులు ఏం బాకీ పెట్టుకొని నేను అంటాడు. అది ఎప్పుడు ఇస్తాడనేది మేము ఎన్నిసార్లు తిరగాల. ఫోన్ చేస్తే ఎత్తే మాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.